వాళ్ళందరూ వీళ్ళ 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 యొక్క సామాజిక వర్గాలే అనుకోండి పోనీ కనీసం వాళ్ళ కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి నా బిడ్డ అమరావతిలోనే ఉద్యోగం చేయాలి, నా బిడ్డ ఆంధ్రప్రదేశ్లో బెజవాడలో ఉద్యోగం చేయాలి, నా బిడ్డ గుంటూరులో ఉద్యోగం చేయాలి, నా బిడ్డ అనకాపల్లిలో ఉద్యోగం చేయాలి, నా బిడ్డ వైజాగ్లో ఉద్యోగం చేయాలి, నా మగపిల్లాడు ఆడపిల్లకి పెళ్లి చేస్తే నా ఊళ్ళోనే నారా ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈవెన్ ఆడపిల్లలు కూడా హైదరాబాదోడు చెన్నైయోడు బెంగళూరోడు కాదు, బెజవాడోడు కావాలి, నాకు అమరావతోడు కావాలి, గుంటూరోడు కావాలా, అనకాపల్లోడు కావాలా, ఒంగోలోడు కావాలా అని అనుకున్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం నెంబర్ 1. నెంబర్ 2, వీడు నా పార్టీ వాడైతే మాత్రమే నేను భూమి ఇస్తాను, నా పార్టీ వాడైతే పరిశ్రమ పెట్టాలి, ఎదుటి పార్టీ వాడిని ఏడిపించాలి అనే దరిద్రం పోవాలి. నెంబర్ 3, నువ్వు పరిశ్రమ పెట్టు నాకెంత డబ్బులు, నువ్వు పరిశ్రమ పెడితే నేను పంపించిన ఎదవాళ్ళందరికీ ఉద్యోగం, ఈ దరిద్రం పోవాలి. పరిశ్రమల మీద పెత్తనం పోవాలి రాజకీయాలు. ఈ 3 జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది. పైకి నువ్వు ఎంత ఉపన్యాసాలు ఇచ్చినా ఈ 3 మీదనే ఆధారపడి ఉంటుంది. రైట్ రైట్ చూద్దాం మొత్తం.